ఆహ్లాదకరంగా విశాలమైనటువంటి నేత్రములతో అందంగా ఉండేటటువంటి సీతాదేవి యొక్క ముఖము బాష్పేణ జలోద్ధృతం, సంతాపం వల్ల కలిగినటువంటి వేడి వల్ల జలోద్ధృతం, నీటి నుండి పెకలించి వేయబడిన అంబుజం బాష్పేణ ఇవ పరిశుష్యత. అంటే నీటిలో ఉండేటటువంటి తామర పువ్వుని నీటి నుండి కనుక ఒక్కసారి పెకలించినట్లయితే ఆ తామర పువ్వుకున్నటువంటి నీరు ఏ విధంగా అయితే అలా స్రవిస్తూ ఉంటుందో, అలాగే ఆ తామర పువ్వు తన శోభను కోల్పోయి ఏ విధంగా అయితే వాడిపోతుందో, అదేవిధంగా రాముడి యొక్క మాటల వల్ల వనవాసానికి తీసుకువెళ్ళను అనేటటువంటి మాటలతోటి సీతాదేవి కూడా ఆమె యొక్క కన్నులు కూడా ఆ విధంగా వాడిపోయాయి, అలాగే క్షీణించి అంటే శుష్కించిపోతూ ఉన్నాయి.